అన్న అధికార పార్టీ, తమ్ముడు ప్రతిపక్ష పార్టీ. మరి మధ్యలో కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే చర్చ. గత ఎన్నికల్లో కారు పార్టీలో గెలిచి హస్తం చెంతన చేరిన ఆ ఎమ్మెల్యే అక్కడ పొసకలేకపోతున్నారా? అందుకే కొంతకాలంగా అధికార పార్టీకి దూరంగా ఉంటున్నారా? దీనికి తోడు ఫిరాయింపు కత్తి వేలాడుతూనే ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? తాజాగా ప్రత్యర్థి పార్టీలో ప్రత్యక్షమైన సోదడి వ్యవహారంతో మరోసారి వార్తలోకెక్కాడు ఆ ఎమ్మెల్యే. ఎన్నికల వరకు రెండు పడవల ప్రయాణం చేయాలని చూస్తున్నారా? ఇంతకీ ఎవరు అన్నదమ్ముళ్ళు? ఎమ్మెల్యే గూడెం మళ్లీ జెండా మార్చే పనిలో ఉన్నారా? బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ గూటికి వేలాడుతున్న ఫిరాయింపు కత్తి. కాంగ్రెస్తో అంటిముట్టనట్టుగా పటాన్చెరు ఎమ్మెల్యే తీరు. సడన్ గా బీఆర్ఎస్ మీటింగ్లో గూడెం తమ్ముడు మధుసూదన్ ప్రత్యక్షం. గూడెం సోదరులు మళ్లీ కారెక్కుతున్నారా అన్న చర్చ. ఎమ్మెల్యే సోదరుడి తీరుపై కాంగ్రెస్ నేతలు గుర్రు. గూడెం మహిపాల్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసులతో ఉక్కిరిబిక్కిరయ్యాడు మహిపాల్ రెడ్డి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ సోదాలు ఓవైపు, మైనింగ్ కేసులో తమ్ముడు మధుసూదన్ అరెస్టు మరోవైపు. ఇలా వరుస కేసులతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత గతేడాది జూలైలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి రాకను స్థానిక కాంగ్రెస్ నేత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అప్పట్లో గట్టిగానే వ్యతిరేకించారు. అయితే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన హస్తం నేతలతో అంతగా టచ్లో లేరట. ఎమ్మెల్యే స్థాయిలో ఆయన వ్యవహారం చేసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీతో గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధాలు తెగిపోయాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసు తెరమీదికి రావటం, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పడకపోవటం, లోకల్ కాంగ్రెస్ క్యాడర్ ఆయనకు సహకరించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో అసలు ఉన్నారా లేరా అన్న చర్చ సాగింది. తాజాగా ఈ అనుమానాలు బలపడేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో ఎంట్రీ ఇచ్చారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న ఆత్మీయ సమావేశానికి మధు హాజరయ్యారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అసలే ఎమ్మెల్యే గూడెం పార్టీ ఫిరాయింపుల కేసు ఎదుర్కొంటున్న సమయంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి రాజకీయ వేదికను పంచుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గూడెం బ్రదర్స్ ఇమడలేకపోతున్నారని, త్వరలోనే మళ్లీ కారెక్కుతారన్న ప్రచారం మొదలైంది. దీనికి తోడు ఈ నెల 3న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహులు కొల్లూరులో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రాలేదు. కానీ బీఆర్ఎస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోదరుడు రావడంతో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. గతంలోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉన్న ఎమ్మెల్యే గూడెం అనుచరుడు కూడా నామినేషన్ వేశారు. ఈ వ్యవహారం అప్పట్లో రచ్చరచ్చగా మారింది. మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ మీటింగ్కి ఎమ్మెల్యే సోదరుడు హాజరు కావడంపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారట. ఇదే విషయంపై మరోసారి ఎమ్మెల్యే, ఆయన సోదరుడు మధు తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసే పనిలో ఉన్నారట కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీతో అంటిముట్టనట్టు ఉంటుంటే ఇప్పుడు తమ్ముడు మధు ఏకంగా ప్రతిపక్ష పార్టీ నేతల మీటింగ్కు హాజరు కావడంపై నియోజకవర్గంలో ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక ఈ వ్యవహారంపై ఎలా వ్యవహరిస్తారో అన్నది ఆసక్తిగా మారింది. మహిపాల్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా, లేదా తిరిగి గులాబీ గూటికి చేరుతారా అని ఇటు కాంగ్రెస్ నేతలు, అటు గులాబీ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. మరి గూడెం బ్రదర్స్ దారిటు ఎన్నికల వరకు రెండు పడవల ప్రయాణం చేస్తారా అనేది చూడాలి. అయితే గూడెం సోదరుల తీరుతో కాంగ్రెస్ క్యాడర్ని అయోమయంలో పడేసినట్టయిందట. ఎమ్మెల్యేను నమ్ముకొని ఆయన వెంట కాంగ్రెస్లో చేరితే ఇప్పుడు మహిపాల్ సోదరుడు మళ్లీ బీఆర్ఎస్తో టచ్లోకి వెళ్లటం ఏంటని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని కంగారు పడుతున్నారట. ఇది గూడెం మధు సొంత నిర్ణయమా, లేక అన్న మహిపాల్ రెడ్డి స్కెచ్లో భాగమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.